ఇమేజ్ న్యూస్కి స్వాగతం. లెప్రసీ ఆసుపత్రి భూముల విక్రయ యత్నాలపై కుష్టు బాధితుల ఆవేదన. మాకు ఆసుపత్రి, చర్చ్ మాత్రమే వదిలేయండి, మిగతాదంతా అమ్ముకున్నా అభ్యంతరం లేదు అంటూ బాధితుల ఆవేదన. రామచంద్రాపురం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలోని టీఎల్ఎం లెప్రసీ ఆసుపత్రిలో నివసిస్తున్న కుష్టు బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమకు సరైన వైద్య సేవలు అందించకుండా ఆసుపత్రి భూములు, ఆస్తులను విక్రయించే ప్రయత్నాలు జరుగుతున్నాయని వారు తెలిపారు. దేశ విదేశాల దాతలు కుష్టు బాధితుల సేవ కోసం విరాళంగా ఇచ్చిన భూములు, ఆస్తులను తమ సంక్షేమానికి వినియోగించాల్సి ఉండగా వాటిని విక్రయించే ప్రయత్నాలు జరుగుతున్నాయని వారు వాపోయారు. గతంలో ఆసుపత్రి సూపరింటెండెంట్గా పనిచేసిన విజయ్ సాగర్ ఢిల్లీకి చెందిన కొందరు వ్యక్తులతో కలిసి ఈ వ్యవహారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని, గతంలో 3 ఎకరాల 80 సెంట్ల భూమి విక్రయించారని, ఇప్పుడు ఆసుపత్రి ఆస్తులను కూడా అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితులు ఆరోపించారు. ఆసుపత్రి ప్రాంగణంలో తాము పెంచుకున్న వృక్షాలను తొలగిస్తున్నారని, ప్రశ్నించిన తమను పోలీసులు సహాయంతో బయటకు పంపించారని కూడా వారు ఆరోపించారు. మాకు ఆసుపత్రి, చర్చ్ మాత్రమే వదిలేయండి, మా చికిత్స కోసం ఉన్న ఈ ఆసుపత్రిని కాపాడండి అంటూ పలుమార్లు వేడుకుంటున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. టీఎల్ఎం ఆసుపత్రి ఆస్తుల విక్రయ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విచారణ చేపట్టి కుష్టు బాధితులకు న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ 8 ఎకరాల 56 సెంట్లు కూడా మీకు ఫారెస్ట్ వాళ్ళు లెక్కేశారండి. ఎన్ని చెట్లు కొట్టేయారని లెక్కేస్తే మాకు రామచంద్రపురం కుష్ఠవ్యాధి హాస్పిటల్ ఉన్నదండి. మరి తీయాల మరి సంస్థ వారు కొద్ది రోజులుగా దాన్ని మూసేశారండి. సరే, ఎందుకు మూసారంటే నిధులు రాలేదు, వస్తే చూద్దామన్నారండి. దాన్ని అలా కాలయాపన చేసి ఇక్కడ ఉన్న ఆస్తులు అన్నీ అమ్ముకుంటున్నారు, హాస్పిటల్ పరికరాలు గట్టా అన్నీ అమ్ముకుంటున్నారండి. సర్లే, మరి ఎక్కడైనా ఒకవేళ చేస్తారేమో అని మేము అలా కోరుకున్నామండి. ఈ విజయసాగర్ అనే వ్యక్తి రిటైర్ ఎంప్లాయ్ అండి. ప్రైవేట్ ప్రాపర్టీ కింద ఆయన ఉన్నారు. ఉండి ఈ 354 చెట్లు కోసాక మాకు అనుమానం వచ్చిందండి, ఎందుకు ఇలా చేసేస్తున్నాడు అనేసి మేము స్పందించి, అయ్యా మా హాస్పిటల్ కూడా అమ్మేస్తారు ఈ లెక్కల్లో వీళ్ళని మేము అప్పుడు కూర్చున్నామండి. అయ్యా మాకు ధర్నా చేత కూర్చుంటే సత్యం గారు వచ్చారండి, చెప్పారు. ఆయన అడిగారండి, ఇలాగ మరి హాస్పిటల్ వాళ్ళది కదా, ఎందుకు ఇలా చేస్తున్నారంటే ఏదో నిధులు రాలేదని అది ఇదని సాకు చెప్పారు. చెప్పాక అయ్యగారు ఏమన్నారంటే, ఒరే కాగితాలన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయంటే ఏదో చెప్తున్నారు, రిక్వెస్ట్ చేసి అడగండి అన్నారు. అందుకని సాలూరు 2 సార్లు వెళ్ళామండి, 10 మంది. అలాగే విజయసాగర్ అనే వ్యక్తికి ఎన్నోసార్లు అడిగామండి. అడిగినా మమ్మల్ని పట్టించుకోకుండా వాళ్ళు కాలయాపన చేసి, మేమేం అడుగుతున్నామంటే వాళ్ళ ఆస్తులు ఏమీ అడగలేదండి. ఎక్కడో మహానుభావులు విదేశాల నుంచి వాళ్ళు డబ్బు పంపించారండి, స్వదేశీయులు భూమి ఇచ్చారండి, కుష్ఠవ్యాధిగ్రస్తులు కట్టించారు. మేమేమంటున్నామంటే మా హాస్పిటల్ ఇవ్వండి, మీరు వైద్యం చేయించండి, లేని ఎడల్లో మాకు ఇస్తే మేము అడుక్కున్నా లేకపోతే ఎవరినో దాతలు పట్టుకుని మేము నడుపుకుంటామని చెప్తున్నామండి. దానికి కూడా స్పందించకుండా నేటికి 24 రోజులు బట్టి మమ్మల్ని కూర్చోబెట్టి వారు కాలయాపన చేస్తా మమ్మల్ని పట్టించుకోలేదండి. ఢిల్లీ పెద్దలు ఏళ్ళ కొమ్మక్కయ్యి మరి ఈ ఆస్తిని అంతా అమ్మించుకోవాలనేసి ప్రయాసపడుతున్నారండి వాళ్ళు. మరి మా బాధ ఏంటంటే ఎన్నో సంవత్సరాల కింద కట్టిన హాస్పిటల్ మాకే ఉండాలా, ప్రజలందరినీ మేము అధికారులని కోరుతున్నామని. వారు వైద్యం చేయకపోతే మాకు ఇస్తే మేమైనా నడుపుకుంటాం. తర్వాత ఎందుకంటే మా జబ్బులకు పట్టిన పిల్లలు కాబట్టి వాళ్ళ చేత నడుపుకోవాలని మా ఆశ అండి. ఇది పోగొట్టుకోకుండా ఎంతో చరిత్ర ఉన్న హాస్పిటల్ కాబట్టి దాన్ని మేము కాపాడుకోవాలనేసి మేము ప్రతిరోజు అన్నం లేకపోయినా మీకు ప్రజలకు అందరికీ తెలుసండి, మేము వెళ్ళి యాత్ర వేసుకుని తెచ్చుకున్న వాళ్ళము. అయినప్పటికీ అన్నం లేకపోయినా ఎవరో దాతలు పెడుతుంటే తింటున్నామని. లోనకు కూడా మమ్మల్ని వెళ్ళలేకుండా ఈ విజయసాగర్ అనే వ్యక్తి ఫోన్లు చేసి దొంగతనంగా అక్కడే ఆఫీసులు అంటుగట్టి వెళ్ళి మా గురించి ఏదో చెడ్డగా చెప్పి మమ్మల్ని బాధ పెడుతున్నారండి. దయచేసి మీ అందరూ చర్య తీసుకోవాలని మరి ఈ మీడియా అధికారులు వచ్చారు. వీరి ద్వారా కూడా ప్రజలందరికీ, అయ్యా ముఖ్యమంత్రికి, పవన్ కళ్యాణ్కి, లోకి 6 వరకు కూడా వెళ్ళడానికి ప్రయత్నిస్తారని, ఊర్లో ప్రజలందరూ చూసి మా యొక్క బాధను చూసి మాకు న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాం.
ఈ మీడియా తరపున మరి మీకు మనవి చేసుకుంటున్నాం బాబు. ఈ విజయసాగర్ అనే వ్యక్తి సూపరింటెండెంట్ అండి, విద్యుత్ పౌలు. దానికి మధ్యలో ఉన్న వాళ్ళు ఢిల్లీ పెద్దలండి. దీనికి ట్రస్ట్ కి సంబంధించిన వాళ్ళు అనమాట అంటారు, ఢిల్లీ వాళ్ళతో చేస్తున్నారండి. వీళ్ళు ఏకమై మంచి ఎండల్లో మమ్మల్ని రప్పించారండి. చాలు మీ కోరిక న్యాయంగానే ఉందన్నారు, మరి మాకేం చేయడం లేదు బాబు. ఈ చుట్లో ఉన్న పలసాయం అంతా వాళ్ళే తింటున్నారండి, కొబ్బరి తోట అంతా. ఇప్పుడు ఎవరు లేరండి, మూసేశారండి. ఓ రోజు రామచంద్రపురం అంతా తెలిసిన రోజు 100 మంది వచ్చి పోవడం, పర్మనెంట్ గా జాయిన్ అవ్వడం. అదే 2009 వరకు 2009 వరకు కిచెన్ ఉండేదండి, అన్ని బాగా ఉండేదండి, బాగా చూసేవారు. వీళ్ళు ఏమంటే పైనుంచి నిధులు రాలేదు. మేము చాలూరు వెళ్తే నిధులు వస్తున్నాయి, చాలూరు నడుపుకుంటున్నారు బాబు. మరి అందులో ఒక పావలా ఉంటే మాకు ఇక్కడ వైద్యం చేయొచ్చు కదా బాబు. సరే వైద్యం చేయకపోతే మాకు ఇస్తే మేము నడుపుకుంటాం అంటున్నాం కదా అయ్య గారు. ఇప్పుడు మా గురించి వచ్చిందండి, ఎవరో దాతలు ఇచ్చారు, స్వదేశీయులు భూమి ఇచ్చారు. ఒకవేళ మీరు కొన్న విదేశాలు మా గురించి డబ్బు మూలంగానే కదా కొన్నారు. అందు గురించి ప్రజానీకమో దాతలు అందరూ ఈ మీడియా ద్వారా సంప్రదించి మాకు న్యాయం చేస్తారనేసి మేమందరం ఆశిస్తున్నాం.